అమ్మాయిని వశపరుచుకోవడానికి వశీకరణం పనిచేస్తుందా? ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. ప్రాచీన కాలం నాటి జానపద కథల నుంచి నేటి ఆధునిక కాలం వరకు కూడా మరొకరి మనస్సును కంట్రోల్ చెయ్యాలనే ఆలోచన ఎప్పుడూ మనుషులను విపరీతంగా ఆకర్షిస్తూనే ఉంది. ఈరోజు మనం వశీకరణం అనే ఒక ఎంతో ఆసక్తికరమైన, అలాగే చాలామంది తప్పుగా అర్థం చేసుకున్న ఒక కాన్సెప్ట్ని డీకోడ్ చెయ్యబోతున్నాం. అసలు ఇది నిజంగా పనిచేస్తుందా? ప్రాచీన కాలం నాటి కథలకి, నేటి సైకలాజికల్ ఫ్యాక్ట్స్కి మధ్య ఉన్న అసలు నిజమేంటో ఈ ఎక్స్ప్లెనేషన్లో చాలా డీప్గా చూద్దాం. అసలు ఒక వ్యక్తి నిజంగా మరొకరి మైండ్ని కంట్రోల్ చేయగలరా? ఈ ప్రశ్న వినగానే మనకు చాలా ఆలోచనలు వస్తాయి కదా. ఒకరిపై ఆకర్షణ కలగడమనేది నిజంగానే ఏదైనా మాయాజాలమా, లేక కేవలం భయం, నమ్మకం, ఇంకా చెప్పాలంటే మన మైండ్ ఆడే ఆట? తరతరాలుగా మనందరిలో ఆసక్తిని రేపుతున్న ఈ ప్రశ్నల వెనుక ఉన్న అస్సలు సీక్రెటేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మైండ్ కంట్రోల్ అనే నమ్మకమేదో నిన్న మొన్నటిది కాదు. ఇది వేల ఏళ్లుగా ఎలా మారుతూ వచ్చిందో గమనిస్తే, ప్రాచీన కాలంలో తాంత్రిక విద్యలు, చేతబడి లాంటి కథలతో మొదలైంది. ఆ తర్వాత కొన్ని వందల ఏళ్ల క్రితం రాజులు, రాజగురువులు దీన్ని వాడారని కథలు పుట్టుకొచ్చాయి. ఇక ప్రెజెంటే విషయానికొస్తే, ఆ పాత కథలన్నీ ఇప్పటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో కలిసిపోయి ఈ అపోహను ఇప్పటికీ బతికేలా చేస్తున్నాయి. అయితే అసలు ఈ అపోహ వెనుక ఉన్న మెకానిజం ఏంటి? జనాలు దీన్ని ఎందుకు ఇంతల్లా నమ్ముతున్నారు? ఇది అర్థం కావాలంటే, ఒక వ్యక్తికి మరొకరిపై పూర్తి పవర్ ఇస్తుందని చెప్పబడే ఆ రహస్య ప్రాసెస్ ఏంటో మనం ఖచ్చితంగా చూడాలి. సాంప్రదాయకంగా చూసుకుంటే, ఈ వశీకరణం చేయడానికి ఒక 5 స్టెప్స్ ఉంటాయని చెబుతారు. ఫస్ట్ స్టెప్ టార్గెట్ను ఫిక్స్ చేయడం. ఆ తర్వాత వాళ్లమీద ఏకాగ్రత, ధ్యానం. ఇక మూడోది మంత్రాలు చదవడం. నాలుగోది వింత వింత యంత్రాలు, గుర్తులు వాడటం. కాని ఒక్క నిమిషం ఆలోచిస్తే, ఈ మొదటి 4 స్టెప్స్ జస్ట్ ఒక బిల్డప్ మాత్రమే. అసలు మ్యాజిక్ అంతా జరిగేది లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, అంటే సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదా మానసిక ప్రభావం. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. నిజానికి జనాలు ఈ వశీకరణం వలలో పడిపోవటానికి కారణం ఆ మ్యాజిక్ ఏదో అద్భుతంగా పనిచేస్తుందని కాదు. బ్రేకప్స్ వల్ల వచ్చిన బాధ, భరించలేనంత ఒంటరితనం, ఒక రకమైన ఎమోషనల్ వీక్నెస్, ఇవే వాళ్లను ఆ ఉచ్చులోకి నెట్టేస్తాయి. సముద్రంలో మునిగిపోయేవాడికి చిన్న గడ్డిపోచ కూడా ప్రాణాలు కాపాడే పెద్ద పడవలా కనిపిస్తుంది కదా. అలాగే తీవ్రమైన బాధలో ఉన్నవాళ్లకి ఇలాంటివి ఒక ఫేక్ హోప్ని ఇస్తాయి. వాళ్ల ఎమోషనల్ వీక్నెస్సే ఇక్కడ వాళ్లకొసలైన ఉచ్చు. మరి ఈ ఎమోషనల్ వీక్నెస్ని ఆధారం చేసుకుని నేటి మోడ్రన్ స్కామర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా జనాలని ఎలా దోచుకుంటున్నారో ఒకసారి చూద్దాం. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే మనకు చాలా కనిపిస్తుంటాయి. 24 గంటల్లో మీ లవర్ తిరిగి వచ్చేస్తాడు లాంటి థంబ్నెయిల్స్. దానికి తోడు ఒక భయపెట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని నిమ్మకాయలు, వింత గుర్తులు, నల్ల బట్టలు వేసుకున్న వాళ్లు, చీకటి గదులు. ఇదంతా చూస్తుంటే ఒక హారర్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది కదా. వాళ్లు కావాలనే ఈ సెటప్ అంతా పెట్టి ఇది చాలా పవర్ఫుల్ అని, డేంజరస్ అని ఒక పెద్ద భ్రమను క్రియేట్ చేస్తారు. నేటి క్లిక్బైట్ కల్చర్ని వాడి మన అభద్రతా భావాలతో ఆడుకుంటారు. ఈ ఆన్లైన్ భ్రమలు నేరుగా నకిలీ బాబాల దగ్గరకు దారితీస్తాయి. వీళ్ల ప్లేబుక్ చాలా సింపుల్గా, పక్కాగా ఉంటుంది. ఫస్ట్, మన చుట్టూ ఏదో నెగటివ్ ఎనర్జీ ఉందని చెప్పి భయపెడతారు. ఆ భయం మనలో నాటుకోగానే దానికొకే పరిష్కారమంటూ అర్జెంట్గా ఒక స్పెషల్ పూజ చెయ్యాలి, వెంటనే డబ్బులు కట్టాలి అని డిమాండ్ చేస్తారు. ఇక ఫైనల్గా చాలా అరుదైన వస్తువులు కావాలని చెప్పి భారీగా దోచుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే, భయాన్ని క్రియేట్ చేసి దాన్నే క్యాష్ చేసుకోవడం. ఇందులో అసలు నమ్మలేని విషయం ఏంటంటే, వాళ్లు ఇచ్చే 100% గ్యారెంటీ. ఏకంగా కొన్ని రోజుల్లోనే లవర్ని తెచ్చిపెడతామని 100% గ్యారెంటీ ఇస్తారు. మనుషుల ఎమోషన్స్ అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు, చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. అలాంటప్పుడు ఒక మనిషి ఫ్రీ విల్ని, మైండ్ని 100% కంట్రోల్ చేస్తాం అనడం లాజికల్గా, మ్యాథమెటికల్గా ఏమాత్రం పాజిబుల్ కాని విషయం. ఇది కేవలం ఒక గుడ్డి ఆశను అమ్ముకోవడం మాత్రమే. ఈ నల్ల బట్టలు, భయపెట్టే మ్యూజిక్ ఇవన్నీ పక్కన పెడితే, దీని వెనుకున్న అసలైన సీక్రెటేదో మాయాజాలం కాదు. అదే మన హ్యూమన్ సైకాలజీ. అదేంటో ఇప్పుడు డీప్గా చూద్దాం. మన సైకాలజీలో ప్లేసబో ఎఫెక్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఏంటంటే, ఒక ట్రీట్మెంట్ లేదా ఒక పూజ నిజంగానే పనిచేస్తుందని ఒక వ్యక్తి బలంగా నమ్మినప్పుడు వాళ్లకు తెలియకుండానే వాళ్లలో కొన్ని రియల్ చేంజెస్ వస్తాయి.
యాక్చువల్గా అక్కడ ఎలాంటి మ్యాజిక్ ఉండదు, కానీ వాళ్ళు పెట్టుకున్న నమ్మకమే వాళ్ళ మైండ్ని ట్రిక్ చేసి అది నిజంగానే వర్కౌట్ అవుతుందేమో అన్న ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. దీనికి తోడుగా సజెషన్ ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది. ఒక్కసారి ఒకరి బుర్రలో ఒక భయం కానీ ఒక ఐడియా కానీ నాటుకుపోయిందంటే ఇక వాళ్ల మైండే దానికి తగ్గట్టుగా యాంగ్జైటీ, నిద్రపట్టకపోవడం లేదా లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం లాంటివి చేస్తోంది. అంటే వాళ్ల భయమే వాళ్లను కంట్రోల్ చేస్తోందన్నమాట. ఈ పట్టిక చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. కరెక్ట్ టైంకి ఒక ఫోన్ కాల్ వస్తే వామో పూజల వల్లే వాళ్ళు ఫోన్ చేశారు అనుకోవడం అతీంద్రియ శక్తి అనే భ్రమ. కానీ అది జస్ట్ తెలిసిన వాళ్ల మధ్య జరిగే ఒక కోఇన్సిడెన్స్ మాత్రమే. అలాగే బ్రేకప్ అయిన రిలేషన్ మెల్లిగా సెట్ అవుతుంటే అది మంత్రాల వల్లే అని ఫీల్ అవుతారు, కానీ నిజానికి అది కాలక్రమేణా ఎమోషన్స్ కూల్ అవ్వడం వల్ల జరిగే న్యాచురల్ ప్రాసెస్. ఇంకోటి సడన్గా నీరసంగా అనిపిస్తే వశీకరణం బాడీని కంట్రోల్ చేస్తోందని భయపడతారు, కానీ అది కేవలం విపరీతమైన భయం వల్లే జరిగే సజెషన్ ఎఫెక్ట్. సింపుల్గా చెప్పాలంటే న్యాచురల్గా జరిగే వాటికి మ్యాజిక్ అనే ట్యాగ్ తగిలిస్తున్నారంతే. ఇంతవరకు చూసేక మనకొక విషయం అర్థమైంది. మంచి మైండ్ని కంట్రోల్ చెయ్యొచ్చు అనుకోవటం కేవలం ఒక సైకలాజికల్ ఇల్యూజన్ అని. మరిదంతా మ్యాజిక్ కాకపోతే అసలు మనుషుల మధ్య నిజమైన బంధమనేది ఎక్కడ్నించొస్తుంది? నిజమైన అట్రాక్షన్ అనేది మంత్రాలు చదివితే వచ్చేది కాదు. దానికి కొన్ని పిల్లర్సున్నాయి. అవి ఏంటంటే కదల్చలేని ఆత్మవిశ్వాసం, చాలా క్లియర్ అండ్ ఆనెస్ట్ కమ్యూనికేషన్, ఒకరిపై ఒకరికి ఉండే లోతైన గౌరవం, అలాగే నిజంగా కేర్ తీసుకునే నేచర్. ఇవన్నీ ఉన్నప్పుడే వ్యక్తుల మధ్య చాలా న్యాచురల్గా ఎమోషనల్ కనెక్షన్ అనేది బిల్డవుతుంది. ఇదే నిజమైన ఆకర్షణకు పునాది. ఒకసారి కంపేర్ చేసి చూస్తే భయంతో, ఎదుటివారి ఫ్రీవిల్ని కంట్రోల్ చేయాలనే డెస్పరేషన్తో వచ్చే బలవంతపు ఆకర్షణ ఎప్పుడూ టెంపరరీనే, అండ్ అఫ్కోర్స్ అది ఎప్పటికైనా డిస్ట్రక్టివ్ కూడా. అదే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇస్తూ న్యాచురల్గా పెరిగే ఎమోషనల్ బాండ్ అనేది నిజమైన ఆకర్షణ. అది చాలా హెల్దీగా ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. ఆ సోర్స్ మెటీరియల్లో చెప్పినట్లు గౌరవం, నమ్మకం, స్వేచ్ఛ, శ్రద్ధ ఇవే నిజమైన ఆకర్షణ. మన క్యారెక్టర్, మన ట్రూ లవ్ ఇవే ఎవరినైనా మన వైపు ఆకర్షించే అసలైన మ్యాజిక్. ఎంత అద్భుతంగా చెప్పారో కదా! నిజమైన మ్యాజిక్ అనేది సీక్రెట్ పూజల్లో లేదు, మనం ఎదుటివారికి ఇచ్చే స్వేచ్ఛలో, వాళ్లమీద చూపించే స్వచ్ఛమైన ప్రేమలో మాత్రమే ఆ మ్యాజిక్ దాగి ఉంది. ఫైనల్గా ఇది మనల్ని మనం అడగాల్సిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎదుటివాళ్ళని కంట్రోల్ చేయాలనే ఒక భ్రమను నమ్మి మోసపోవాలా, లేక నిజమైన రిలేషన్స్ని ధైర్యంగా, స్వచ్ఛంగా ఫేస్ చేయాలా? షార్ట్కట్స్ కోసం వెతుకుతామా, లేక ఒక హెల్దీ హ్యూమన్ కనెక్షన్ అనే రియాలిటీని యాక్సెప్ట్ చేస్తామా? ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు సపోర్ట్ చేయండి. మరింత అద్భుతమైన మరియు ట్రెండింగ్ వీడియోల కోసం వెంటనే మా ట్రెండ్సెట్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.